ఈ మధ్య యూట్యూబ్‌లో వీడియోస్ పోస్ట్ చేయడానికైతే మంచి గ్యాప్ వస్తుంది. వర్క్ వల్ల అసలు ఆఫీస్ వర్క్ వల్ల టైమే కుదరట్లేదు. బట్ వీడియోస్ చాలా ఉన్నాయి ఫుడ్ వీడియోస్. బట్ పోస్ట్ చేయడానికే టైం సరిపోతలేదు. సరే గాని లాస్ట్ టైం మేమైతే తిరుపతికి లాంగ్ రైడ్‌కెళ్ళామని చెప్పాను గదా! పైన కొండ మీదకెళ్ళి జపాలిలో దర్శనం చేసుకొని కిందకొచ్చిన తర్వాత రోబోట్ అనే రెస్టారెంట్‌కి మా పెద్దనాన్న, పెద్దమ్మ అండ్ మా అక్క పిల్లలు, అన్న, చింటూ అందరం అయితే వచ్చామన్నమాట. ఇక్కడ యాంబియన్స్ మాత్రం సూపర్ ఉంది భయ్యా. రోబో డైనర్‌లో చాలా స్పేషియస్‌గా అండ్ మీకు సీటింగ్ కూడా చాలా కంఫర్టబుల్‌గా ఉంది ఇక్కడ. సో మనకైతే ఇక్కడ మెయిన్ విశేషం ఏంటంటే రోబోట్స్ వచ్చి మనకు సర్వ్ చేస్తాయంట. సర్వ్ అంటే అక్కడ నుంచి తీసుకొస్తాయి. ఫస్ట్ అయితే చికెన్ మ్యాంచో సూప్ ఒకటైతే ఆర్డర్ ఇచ్చాము. తర్వాత ఇక్కడ ఓనర్ మంచి మెకానికల్ ఇంజనీర్ అనుకుంటా. ఈ రోబోట్స్ని అంతా ఇక్కడ థీమ్ కొంచెం మెకానికల్ ఇంజనీర్ రిలేటెడ్ ఓరియంటేషన్ థీమ్తో అయితే ఎక్కువ ఉందన్నమాట. ఈ స్పూన్స్ కూడా అలానే ఉన్నాయి. ఫస్ట్ అయితే మేము ఒక చికెన్ ఫాహం అయితే ఆర్డర్ ఇచ్చాము. ఐరన్ బాక్స్లో పెట్టుకొచ్చాడు భయ్య. సూపర్ అంటే సూపర్ ఉంది. ఆ స్మోకీ ఫ్లేవర్ ముక్కుకు తగులుతుంటే నరాలు అట్లా కదిలిపోయాయి అనమాట. చాలా బాగుంది టేస్ట్. మస్ట్ ట్రై అనమాట ఇది. మీరు పెట్టే ప్రతి రూపాయికి అదైతే వర్త్ ఆ ఒక్క ఐటము. తర్వాత అయితే మేము చికెన్ బిర్యానీ ఒకటి, మటన్ బిర్యానీ ఒకటి ఆర్డర్ ఇచ్చాము. వెజ్లో గోబీ బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చాము. అన్ని టేస్ట్ మాత్రం సూపర్గా అయితే ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ రోబోట్స్ని సర్వింగ్కి వాడుతున్నారు కానీ ఓన్లీ స్టార్టర్ తీసుకోవడానికి అయితే వాడుతున్నారు. సో మాకైతే రోబో ఒక స్టార్టర్ తీసుకొచ్చి సర్వ్ చేసేసి వెళ్ళిపోయింది. సర్వ్ మీన్స్ జస్ట్ మన దగ్గరికి వస్తుంది, అక్కడ వాళ్ళు వచ్చి మనకు సర్వ్ చేస్తారనమాట. పిల్లలకి మంచి టైంపాస్, ఇక్కడ బాగా ఎంటర్టైన్ అవుతారు ఆ రోబోట్ని చూసుకుంటా. సో ఫుడ్ మాత్రం ఎక్కడ టేస్ట్ అయితే తగ్గలేదు భయ్య. చాలా బాగుంది. కాస్ట్ కూడా కొంచెం బాగానే ఉంది ఇక్కడ. రిక్వెస్ట్ చేస్తే రోబో రిమోట్ కంట్రోల్ మన చేతికి అయితే ఇచ్చారు. మన పిల్లలు మంచిగా దాంతో ఆడుకున్నారు. మంచిగా తినేసి ఇంటికైతే బయలుదేరిపోయాము. మీరు ఎవరైనా ఇక్కడ తినుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ది ఊరగాయ ఫర్ మోర్ వీడియోస్.